జిల్లా కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు భారీగా ప్రజలు హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ వినతులు సమర్పించారు. ఎమ్మెల్యే నెహ్రూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఓపికగా విని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే సూచనలు జారీ చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగతా వాటిని త్వరితగతిన పరిష్కరించేలా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు విడుదల చేసిందని, పంచాయతీరాజ్ విభాగం నుండి 27 కోట్లు, R&B విభాగం నుండి 25 కోట్లు, మొత్తం 52 కోట్ల రూపాయల నిధులు ఈ రోజే మంజూరైనట్లు వెల్లడించారు. ప్రతి మండల కేంద్రంలో ప్రజా దర్బార్లు నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశం ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్లు నిర్వహించమని చెప్పేసి ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ అధికారులతోటి, ఈ అధికారులే కాకుండా వాళ్ళు ఏమంటారు టీం అంటే విజన్ 47 టీం ఒక 6గురిని ఇవ్వడం, వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అర్జీలన్నిటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి చేతులు దులుపుకోవడం కాదు, మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని, స్వర్ణాంధ్ర టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హెడ్ ఆఫీస్ ఏదైతే నియోజకవర్గ హెడ్ ఆఫీస్ ఉందో హెడ్ ఆఫీస్లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో దిక్కున ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ కిర్లంపూడిలో జరిపినటువంటి ఈ ప్రజా దర్బార్లో సుమారు ఒక 104 అర్జీలు వచ్చాయి. ఈ అర్జీల్లో కమ్యూనల్ నీడ్స్ ఉన్నాయి, అదే రకంగా ఇళ్ల స్థలాల కోసం ఉన్నాయి, అదే రకంగా ఇళ్ళు కోసం ఉన్నాయి, ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుని ఆయా సంబంధిత ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి చేరునుండేటటువంటి ప్రభుత్వం, ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ వైపే ఆలోచన చేసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కట్టుబడి పనిచేస్తాం. అందుకోసమే ప్రజా దర్బార్లను నిర్వహించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మన జగ్గంపేట నియోజకవర్గంలోనే ఇవాళ R&B డిపార్ట్మెంట్ నుంచి 25 కోట్ల రూపాయలు రోడ్డుల నిమిత్తం శాంక్షన్ రావడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అదేంటి శ్వాస నిధుల ద్వారా సుమారు ఒక 27 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అంటే సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం, అదే రకంగా అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సుమారు
నిన్నటిదాకా ఖర్చు పెట్టేది కాకుండా కొత్తగా వచ్చింది. ఈరోజు చూసుకుంటే మన నియోజకవర్గానికి 2 డిపార్ట్మెంట్ల నుంచి 52 కోట్ల రూపాయలు రమారమి దరిదాపులుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తొందరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఏ అయితే ఇరిగేషన్ కాలువల్ని మళ్ళీ మనం ఓఎండం ద్వారా నిధుల ద్వారా పనిచేసుకోవాల్సినటువంటి వీడ్ కానీ సిల్ట్ కానీ ఇవన్నిటిని తీయాల్సినటువంటి అవసరం ఉందో ఆ అన్నిటిని తీయాలి అని చెప్పి తీసుకోవడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. అది కూడా తొందరలో రిలీజ్ కాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి నిధులు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏదైతే జగపతినగరం గ్రామ పంచాయతీ ఉందో ఇవాళ గ్రామ పంచాయతీలో ఇవాళే డస్ట్ని మన గ్రామానికి దూరంగా వేయాలనేటటువంటి ఆలోచనతో దాన్ని నగరం శివారు కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఒక 10-15 ఎకరాలని లో ఈ డస్ట్ని వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అది ఈ రోజు వచ్చేదాన్నే కాకుండా ఏదైతే నిన్నటిదాకా వాడినటువంటి ప్లేస్ ఉందో దాన్ని కూడా తొందరలో ఖాళీ చేసి ఆ డస్ట్ అంతా కూడా అక్కడికే తీసుకెళ్లి వేసేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేస్తాం స్వచ్ఛాంధ్ర నుంచి. ఇదైతే ఇవాళ ఒక అదృష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇవాళ మనం పంచాయతీ భవనంలో ప్రతిష్ఠించుకోవడం అది చాలా శుభసూచకం. ఎందుకంటే పాలకులు ప్రతిరోజు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని చూసి ఉద్యోగస్తులని ఆ ఆశయాలకు అనుగుణంగా ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన చేయడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మంచి సూచికగా ఉంటుంది అనేది నా ఆలోచన. అది కూడా ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళ కెర్లంపూడిలో మనం చేసుకోవడం జరిగింది. అలాగే మా రాంబాబు కూడా నూతనంగా ఇల్లు కట్టుకున్నటువంటి సందర్భంలో మా అందరికీ మంచి భోజనాలు పెట్టాడు, అవి కూడా స్వీకరించాం. అలాగే 2 మంచినీటి ట్యాంకులు కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇవాళంతా కెర్లంపూడి చుట్టూ పరిభ్రమించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాం. ఇది కాకుండా ఇవాళ ఒకటే నాకు ఆలోచన వచ్చింది. ఏదైతే సింహాద్రిరాజు కాలం ఉందో చెల్లంగి గ్రామం దగ్గర నుంచి మన కెర్లంపూడి గ్రామ చివరి వరకు కూడా డస్ట్బిన్ కింద ఉపయోగిస్తున్నారు ప్రజలు. దాన్ని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కింద కాలువ రైతులు నీరు వెళ్ళటం లేదని చెప్పేసరి దాన్ని ముందుగా పంచాయతీ మన పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ నుంచి